ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణమైపోయాయి. ఆహ్, ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయంటే ఈ రోజుల్లో నడవడము, కూర్చోవడము, లేవడము చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం ఏంటంటే, మనం అందరం అనుకుంటాం బోన్స్ ఇష్యూ అనుకుంటాం. కానీ ఒక బోన్సే కాదు. దీంట్లో టెండాన్సు, లిగమెంట్సు కూడా ఇన్వాల్వ్ ఉంటాయి. సినోవియల్ ఫ్లూయిడ్ అంటాం. కందెనలాగా పనిచేసేటటువంటి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. జాయింట్స్ లోపల. సో, ఇవన్నీ కలిసి ఈరోజు సమస్యగా ఉన్నాయి. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనే మాట వింటున్నాం. ఇది ఎప్పుడో 60లో 50, 60లో రావాల్సిన 70లో రావాల్సిన ఈ సమస్యలు గ్రాడ్యుయల్‌గా ఎర్లీ ఏజ్‌లో కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన డయటరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా. మన డయట్‌లో వచ్చినటువంటి ఆహార అలవాటులో వచ్చినటువంటి లోపాలు. ఇక రెండవదేంటంటే మనం ఆక్యుపంక్చరు ఈ బోన్స్ లేదా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి అంశం మీద, ఈ సమస్య మీద ఒక డిఫరెంట్ వెర్షన్ తీసుకుంటుంది. దీనికి కారణం ఏంటంటే, వాటర్ అనే ఒక ఎలిమెంటల్ ఇంబాలెన్స్ అంటున్నాం మేము. జల మూలకము అనే ఒక అత్యంత ఇంపార్టెంట్ మూలకంలో జరిగిన హెచ్చుతగ్గుల వల్ల, ఇబ్బందుల వల్ల ఈ ఎముకల సమస్యలొస్తున్నాయి, కీళ్ళ సమస్యలొస్తున్నాయి. అదే మోకాళ్ళ నొప్పులుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు గమనించారో లేదో మీరు చూడండి. ఒకసారి మోకాళ్ళ నొప్పులు ప్రారంభమైనాయంటే, మనకు ఈ పంటి నొప్పులు రావచ్చు. అట్లాగే వెన్నెముక నొప్పులు రావచ్చు. అట్లాగే ఎక్కడ ఎముక ఉన్నా కూడా, ఎక్కడ బోన్ ఉన్నా కూడా నొప్పులు ప్రారంభమవుతాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మన బోన్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రక్చర్‌లోనే అంటే స్కెలిటల్ సిస్టమ్‌లోనే ఒక ఎనర్జీ తగ్గుతోంది. స్ట్రెంగ్త్ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. ఇది మనం గమనించాలి. అంటే కాల్షియం లెవెల్స్, విటమిన్ డి విటమిన్ అంటాం. అవన్నీ కూడా తగ్గడంతో పాటు, మన ఎలిమెంటల్ ఇంబాలెన్స్ అన్నామే వాటర్ ఎలిమెంట్. ఆ ఎలిమెంటల్ ఇంబాలెన్స్ వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే 2 ప్రధానమైన కారణాలు చెప్పొచ్చు. ఒకటి డయట్ అని చెప్పాము. రెండవది ఎమోషనల్ ఇష్యూస్‌లోకి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక ఫియర్ అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. భయం. ఇప్పుడు ఒక బాస్ అంటే భయం, లేదంటే వైఫ్ అంటే భయం, లేదంటే వైఫ్‌కి హస్బెండ్ అంటే భయం. ఇలా కొన్ని ప్రొఫెషనల్‌గా భయం. నేను ఇది గెలవగలుగుతానో లేదో, ఇది సాధిస్తానో లేదో, నాకు సీట్ వస్తుందో లేదో, ఇలా అండర్ ఫియర్ గనుక ఉన్నట్టయితే, ఆక్యుపంక్చర్ వెర్షన్ చెప్తున్నాను నేనిది. ఒక ఎమోషనల్ ఇష్యూ కూడా బోన్స్ స్ట్రెంగ్త్‌కి లేదా మోకాళ్ళ సమస్యలకి, ఎముకల సమస్యలకు దారితీస్తుందని చెప్తున్నాం. ఫియర్ అనేది కాన్స్టెంట్‌గా గనక మనం వెంటాడితే, మన వెంటనే ఉంటే, చాలా కాలం పాటు ఉంటే, మన ఎముకల సమస్యలొస్తాయని ఆక్యుపంక్చర్ చెప్తున్నది. ఫియర్. చూసారా? అంటే ఫియర్ వల్ల కూడా బోన్స్ డెన్సిటీ తగ్గుతుంది. బోన్స్ డెన్సిటీ తగ్గిన వాళ్ళలో ఫియర్ చూస్తాం. సో, అందువల్ల సైకలాజికల్ ఇష్యూస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇక మూడోదేంటంటే, మనం దీనికి నివారణలో ఆక్యుప్రెషర్‌లో ఏంటంటే, ఒక ఇప్పుడు ఈ మోకాళ్ళలో వెనకనే ఒక పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఇది చూసారు కదా! ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తున్నాను. అది చేయండి. నీ పెయిన్ ఖచ్చితంగా కంట్రోల్‌కొస్తుంది. ఇప్పుడు చూసారు కదా! ఈ ఆక్యుపంక్చర్ మోడల్‌లో ఓకే. ఈ మోడల్ ఇది. ఇది మోకాళ్ళు. 2 మోకాళ్ళు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా! ఇవి. దీనికి ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ పాయింట్ ఎక్కడుందంటే చూడండి చాలా గమనించండి. ఎగ్జాక్ట్‌గా వీటి వెనక వెనక భాగంలో ఉంది. ఇక్కడ. ఇవి ఇక్కడ ఇక్కడ తెలుస్తుందా? కనపడుతుందా? మోకాళ్ళ యొక్క చిప్పల యొక్క ఎగ్జాక్ట్ ఈ ఈ ఫోల్డ్‌లో ఉంటుంది. ఈ ఫోల్డ్‌లో కూడా మధ్యలో ఉంటుంది. దీని పాయింట్ పేరేంటంటే యూరినరీ బ్లాడర్ 40 అంటాం. యూబీ40 అంటాం. యూబీ40. యూరినరీ బ్లాడర్ ఎందుకు తీసుకున్నామంటే ఇది వాటర్ ఎలిమెంట్‌కి సంబంధించిందే యూబీ అండ్ వాటర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పాయింటే కిడ్నీ. అందువల్ల కిడ్నీ గాని, యూబీ గాని ఎక్కువ మోకాలు సివియర్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం యూబీ పాయింట్ తీసుకోవడం మచ్ బెటర్. అదే యూబీలో 40 ఎందుకు తీసుకున్నామంటే అది ఎర్త్ పాయింట్. వాటర్ అండ్ జల మూలకము, ఎర్త్ భూమి యొక్క మూలకం కలపడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. పైగా ఇంకోటేంటంటే ఇది మోకాలు నొప్పులకు కరెక్ట్‌గా లోకల్ పాయింట్ అవుతుందిది. ఈ వెనక భాగంలో చాలామందికి వాపులుంటాయి ఇక్కడ. ఈ వాపులుంటాయి, నొప్పులుంటాయి. ఫోల్డ్ చేయలేరు. ఓపెన్ గాదు, క్లోజ్ గాదు. ఇక్కడ వెనకాల వాపులు గూడా ఒస్తాయి భాగంలో. ముందు గూడా కొంతమందికి వాపులుంటాయి. ఏ సమస్య ఉన్నా గూడా ఈ యూబీ40 అనే పాయింట్ చేయడం ద్వారా ఈ మోకాళ్ళ లోకల్ పాయింట్ అవుతుంది. దీన్ని చాలా బాగా చేయొచ్చు. రెండోది ఏం చేయొచ్చంటే మోకాళ్ళలో ఇంకొకటి గూడా చేయొచ్చు. ఇక్కడి నుంచి మోకాలు ఈ భాగంలో నుంచి ఇలా చూసారా? ఈ మోకాళ్ళు ఇవి ఉన్నాయి గదా!
ఈ భాగం దాకా మనం మొత్తం ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాపింగ్. ఇలా, ఇలా, ఇలా ఈ మోకాలు. ఎందుకంటే ఇక్కడ అన్ని పాయింట్స్ ఉన్నాయి. వరుసగా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. చూసారా? ఇక్కడ కనిపిస్తుంది పాయింట్. ఇక్కడో పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడో పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడో పాయింట్ కనిపిస్తుంది. సో, ఈ మోకాళ్ళకి సంబంధించి ఇక్కడో పాయింట్ ఉంది. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి, మోకాళ్ళ చుట్టూ కూడా మనం ఏం చేయొచ్చంటే ప్రెషర్ చేసుకోవచ్చు. ట్యాప్ చేసుకోవచ్చు. వెనక భాగంలో ప్రెషర్ చేయమని చెప్పాను. ముందు భాగంలో ట్యాప్ చేసుకోవచ్చు. ముందు గాని, సైడ్స్ గాని. ఎగ్జాక్ట్ నీ చుట్టూ ట్యాప్ చేయండి. ఎందుకంటే అక్కడ అద్భుతమైన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ యాక్టివేట్ అవుతాయి. మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తాయి. ఇక డయట్ విషయానికొస్తే మీరు బ్లూ కలర్, బ్లాక్ కలర్ వాటర్ ఎలిమెంట్‌ని స్ట్రెంగ్తెన్ చేసేవి. అట్లాగే వాటర్ ఎలిమెంట్ యొక్క మదర్ అయినటువంటి ఎయిర్ వాయుతత్వాన్ని పెంచే వాయువు అనే ఒక ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడేటివి వైట్ కలర్ రాడిష్ లాంటివి, తర్వాత వైట్ కలర్ ఫ్రూట్సు, వైట్ కలర్ వెజిటబుల్స్ అవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇక ఈ బ్లూ కలర్‌లో ఉన్న అన్నీ తినొచ్చు మీరు. బ్లూ కలర్, బ్లాక్ కలర్‌లో ఉన్న ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ అవన్నీ గూడా మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక కాల్షియం సంబంధించిన అవి కాల్షియం ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించిన డయట్ కూడా మనం తీసుకోవాలి. ఎండలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి గూడా మనకు ఎముకల పుష్టికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పుల మీద అసలు మనకొచ్చే సగం మంది పేషెంట్‌లు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నొప్పే గదా! దీనికి ఈ నాడీ చూడడం ద్వారా 1 లేదా 2 పాయింట్లు ఇస్తాము. నాడీ చూసిన తర్వాత చాలా చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందేంటంటే నాడీ చూడకుండా డైరెక్ట్‌గా మన పేషెంట్ చూడకుండా అందరికి ఉపయోగపడేలాగా మీరు మీ ఇంటి వద్ద కూర్చొని మీకు మీరే చేసుకునేలాగా ఉపయోగపడే పాయింట్ చెప్పాము. ఇది రిజల్ట్స్ ఉంటాయి. ట్రై చేయండి. చాలా చాలా మంచి సత్ఫలితాలొస్తాయి. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది మీరు కొంతమంది ఇప్పుడు మేము సరిగ్గా పాయింట్ లొకేట్ చేయలేకపోతున్నాము. ఎంతసేపు చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఎంత ట్యాప్ చేసినా కూడా మాకు అనుకున్నంత చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్‌తో ఉన్నాము అని అంటారు. అలాంటి వాళ్ళు నాకు కాల్ చేయండి. ఇప్పుడు లోకల్ అయితే మన దగ్గర హైదరాబాద్ అయితే డైరెక్ట్‌గా విజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్ కాదనుకోండి, నాన్ లోకల్ ఎక్కడో ఉన్నారు. అప్పుడు నాకు కాల్ చేయండి. దీని మీద ఖచ్చితంగా మీకు కావాల్సిన వివరాలు దానికి సంబంధించిన విజువల్స్ గానీ, వివరాలు గానీ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ నా నంబర్ చూడండి. కింద స్క్రోలింగ్‌లో వచ్చింది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తాను. నమస్తే.